కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాక మీరు నాకు క్లాస్ పీకే లోపే నేను చిన్న ఉమ్, సవరణ, అంటే ఐ మీన్ ముందు వాక్యం అంటారు కదా, అలాగా. నాకు ఉమ్, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కానీ ఎవరైనా ఉమ్. రాజకీయ పార్టీల చాటున ఈ బూతులు తిట్టే దరిద్రులు ఉంటారు చూసారా కొంతమంది, వాళ్ళంటే సిరాకు. వాళ్ళకి తప్పులేదు. వాళ్ళకి దేహశుద్ధి జరగాలని, అది జరిగినప్పుడు కొంచెం ఆనందిస్తుంటా అనమాట. ఇవాళ అది నా సిచ్యువేషన్. ఇది ఇవన్నీ మీకు చెప్తూ, మన రాజా ఉమ్. ఒక్క ఇలా అనుకుంటూ, రాజా అరెస్ట్ ఐ అయ్యాడంటండి. లవ్ యూ రాజా. ఐ లవ్ యూ రాజా అరెస్ట్ అయ్యాడంట. ఉమ్, ఏంటి మేడం, కేవలం అంటే మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దురుసు వ్యాఖ్యల మీద అరెస్ట్ చేసిన తొలి వ్యక్తి ఐ లవ్ యూ రాజానే. అందరికీ ఆ కేసులు ఈ కేసులు రకరకాల కేసులు అరెస్ట్ అయ్యారు. ఆ, ఉమ్. ఇతను మాత్రం డైరెక్ట్ గా కేవలం చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టినందుకు గాను అరెస్ట్ అయ్యారు. అంటే పోయిటిక్ జస్టిస్ రచయిత కదా ఈయన, పాపం పోయిటిక్ జస్టిస్ జరిగింది అనుకోవాలా ఏంటి? మీ ఉద్దేశం ఏంటి మేడం? అంటే ఒకటండి. ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఆ మన మతిని బట్టి మన గతి ఉంటది. గతిని బట్టి మతి ఉండదు, మతిని బట్టే గతి ఉంటది. అంటే దీని అర్థం ఏంటంటే, నీ మనసు సరిగా ఉంటే, అంటే నీ నీ ఆ, సర్వేంద్రియాలు సరిగా పనిచేస్తే నీ గతి బాగుంటది అని అర్థం. కానీ మరి ఇక్కడ మనకి ఆ ఆయన యొక్క మనస్తత్వమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనిపిస్తుంది. ఆయన ఎలాంటి ఎలా ఉంటదంటే, ఆయన మానసిక విశ్లేషణ చేయాలనేది నా ఉద్దేశం కాదు, నేను చేయకూడదు కూడా. కానీ ఆయన్ని బయట పెట్టుకున్న విధానాల వల్ల మనం ఆయన గురించి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఏంటి అంటే, ఒకప్పుడు విజన్ 2020, నీరు మీరు, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, ఇలాంటి ప్రోగ్రాములతోటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్తూ ఉన్న సందర్భంలో చాలా మంది దగ్గర నుంచి మద్దతు వచ్చింది ఆ విషయంలో. తర్వాత కాలంలో జన్మభూమి కమిటీలు అవి అవి కొంచెం భ్రష్టు పట్టిపోయినాయి. కానీ ఏ మాటకు ఆ మాట జన్మభూమి ప్రోగ్రాము అనేది ఏదైతే ఉందో అది ఒక రోజు ఒకానొక టైంలో హాట్ టాపిక్ అన్నమాట. అంటే ఎంతటి హాట్ టాపిక్ అంటే, చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసేవాళ్ళు జన్మభూమి ప్రోగ్రాంకి. అంటే స్వాతంత్ర సమరయోధులు లాంటి వయసు ఉన్న వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇచ్చారు. ఇస్తే ఏంటి వీళ్ళకి ఏమైంది, వీళ్ళు ఎందుకు ఇంత ఇన్స్పైర్ అయిపోతున్నారు ఈ వయసులో, వీళ్ళకి ఏంటిది అని అనిపించేది. కానీ ఎనీవే, అవి మంచి ప్రోగ్రాముల కింద ముందుకెళ్ళినాయి. ఎందుకంటే అంత పెద్దవాళ్ళు కూడా వాటికి ఆ, ఒక రకంగా ఇన్స్పైర్ అయ్యారు. అంటే పాపం మన ఐ లవ్ యూ రాజా కూడా ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు అప్పట్లో. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విధి వక్రించింది కాబోసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు. ఈలోపు చిరంజీవి గారికి కూడా ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా అది అయిపోయిన తర్వాత సీన్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే పోకడ. ఈ కాలంలో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 2005 నుంచి 2014 వరకు ఆయన అధికారంలోకి రాల. ఈ లోపు ఈయన ఏమనుకున్నాడంటే, ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, చాలా మంది అనుకున్నారు అట్లాగే, తెలుగుదేశం పని అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని ఎవరినో చూసుకోవాల్సిన అవసరంలో మనం ఉన్నాము. ఇక వాళ్ళకి ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి కనిపించాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ఇట్టా అట్టా కనిపించలా. ఏంటంటే
మాట్లాడుకున్నోడికి మాట్లాడుకున్నంత, చేసుకున్నోడికి చేసుకున్నంత, దున్నుకున్నోడికి దున్నుకున్నంత, ఈ విధంగా ఆయన ఆ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చేశాడు ప్రతి ఒక్కళ్ళకి. అదేమంటే చెప్పండి, వాక్ స్వాతంత్ర్యం ఉంది, రాజ్యాంగంలో మనకు ఆ హక్కు ఉంది, మనం ఏమైనా మాట్లాడొచ్చు. ఇలా ఆయన పాదయాత్రల విషయంలో ఆయనకి ఆ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల సందర్భంగా కూడా ఆయన కాళ్ళకి బొబ్బలు ఎక్కుతున్నాయి, ఆయన చాలా కష్టపడిపోతున్నాడు. అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన సీఎం అవటం కోసం పాదయాత్ర చేశాడు తప్పితే ఎవరు ఏ రాజకీయ నాయకులు పాదయాత్రలు చేసినా అధికారం కోసమే. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఈవెన్ లోకేష్ యువగళం పాదయాత్ర కూడా వాళ్ళ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి, సీఎంలు అవ్వడానికి. కాకపోతే తేడా ఎక్కడ అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన చాలా దోచుకున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి దోచుకుని దాచుకున్నాడు కాబట్టి, ఆ దాచుకున్న దాన్ని జాగ్రత్త పెట్టుకోవటం కోసం ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. అంతకుముందు ఆయనకు అసలు పెద్ద రాజకీయ అపేక్ష ఏం పెద్దగా లేదు. సరే, దానికి గుర్తు ఏంటంటే ఆయన ఎంపీగా గెలిచినప్పుడు పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడాలి ఆయన. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఎట్లా ఉంటుందంటే ఉత్సాహం, నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ఈ ప్రజల కోసం నేను ఉన్నాను, అలాంటప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అని. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, అలాగే ఆ, గల్లా జయదేవు, కేసినేని నాని, పాపం ఆయనకి ఇంగ్లీష్ సరిగా వచ్చినా రాకపోయినా ఆయన బాగానే తంటాలు పడి ఈ ఈ ఇద్దరు యువ నాయకులతోటి చాలా పోటీ పడ్డాడు. ఆయన కూడా పోటీ పడి ఏదైతేనే, నా ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళకి ఒక రాజకీయాలు, వాళ్ళకి ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి రాజకీయాల్లో ఉండాలి. ఈయనకి అది లేదు. అది నేను చెప్పొచ్చింది ఏంటంటే ఈయనకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాలు ఆయనకు ఒక రక్షణ కవచంగానే ఉంచుకోవాలనుకున్నాడు తప్పితే వేరేగా లేదు. అలాంటి తేడాన్ని కూడా కనిపెట్టలేకపోయాడు పాపం మన ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ రాజా చాలా తెలివైనోడు. అసలు ఐ లవ్ యూ రాజా రాసిన సినిమా స్టోరీలు వింటే ఉమ్, చాలా గొప్పగా ఉంటాయి, చాలా ఉద్రేకపూరితంగా ఉంటాయి, ఉత్తేజపూరితంగా ఉంటాయి. నిజానికి ఆయన విద్వత్తుని ఇక్కడ శంకించడానికి లేదు. సరే, ఇక ఆయనకి ఏంటి అంటే ఇక చంద్రబాబు నాయుడు రాడు, జగన్మోహన్ రెడ్డి ఆశాజ్యోతిలో కనిపించాడు. పైగా ఈయనకి ఎక్కడో మనసులో ఒక మూల ఒక విచ్చలవిడిగా మాట్లాడేసేయాలి, విమర్శించాలనుకున్న వాళ్ళని విమర్శించేసేసేయాలి ఆ ఆ, అనే ఒక ఉద్దేశం ఆయనకి ఎక్కడో అణుచుకుని ఉంది. అంటే ఇది ఒకటే సినిమా కాదు ఫీల్డ్ లో కూడా బాగా మీకు గుర్తుంటే, ఇది ఒకటే కాదు మీకు గుర్తుంటే, ప్రజారాజ్యం అప్పుడు ఈయన ప్రజారాజ్యంలో చేరాడు. ఉమ్, డిబేట్లలో కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అసలు నోరేసి పడిపోయాడు అనమాట. అవును, ఆ అవును. వీటికి సరైన మొగుడు ఎవరంటే గోడి ప్రకాష్. అప్పట్లో టీవీ 9 ఆ డిబేట్ లో, సరిగా పాత డిబేట్ లో సరి అయిన సమాధానం చెప్పగలిగింది మట్టు గోని ప్రకాష్ అవును. రావే. అయితే ఇలా చరిత్ర నడిచిందండి. ఇది ఈ ప్రాసెస్ మొత్తంలో ఆయనకి ఎక్కడో ఆ, ఒక పేరుకుపోయి ఉన్న ఒక ఉద్దేశాల్ని నిర్భయంగా, నిర్లజ్జగా, ఆ ప్రమాదాన్ని ఊహించైనా ఊహించకుండా అయినా మాట్లాడాలి అనే ఒక తహతహ అయితే ఉంది ఆయన దగ్గర. ఆ తహతహని, ఇట్లాంటి తహతహ ఉన్న వాళ్ళందరినీ అందరినీ పిలిచి పెంచి పోషించింది వైఎస్ఆర్ పార్టీ. ఇది చేసింది ఈ ఐ లవ్ యూ రాజాను, లేకపోతే కొడాలి నానీను, వల్లభనేని వంశీను, లేకపోతే ఇంకా కొంతమంది మహిళా మండలు ఉన్నారు కొంతమంది, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందండి వైఎస్ఆర్ పార్టీ. అదేం తక్కువ పని చేయలా. రామ్ గోపాల్ వర్మకు కానీ ఎవరిని వదిలిపెట్టలా ఆ పార్టీ. అందరికీ ఆ, ఉమ్, మీ టైం మీకు వస్తుంది, మీరు వినియోగించుకుందరు కానీ తర్వాత ఏమైనా అడిగితే ఏమైనా జరిగితే నన్ను అడగొద్దు, మళ్ళీ నన్ను పరామర్శించలేదు, నేను మాట్లాడలేదు, ఇవన్నీ మాట్లాడితే కుదరదబ్బా. మీ నేను మీకు అవకాశం కల్పిస్తున్నా, తాంబూలాలు ఇస్తున్నా, తను చావండి అనే పద్ధతిలో జరిగింది.
జరిగితే ఇక చాలా రేగిపోయారు. ఇష్టం వచ్చినట్లు టీవీ పెట్టాలంటే భయం వేసేటట్లు, యూట్యూబ్ ఆన్ చేయాలంటే భయం వేసేటట్లు, పైగా ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోస్ట్ కూడా ఇచ్చారు. అప్పట్లో 30 ఇయర్స్ పృథ్వీ ఉండేవాడు. కానీ ఏదైనా పృథ్వీని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. చాలా తెలివైనవాడు పృథ్వీ. చాలా త్వరగా కనిపెట్టేశాడు. కాకపోతే ఫస్ట్ వాత పెట్టింది ఆయనకే. వాళ్ళు ఆయన కింద మంట పెట్టారు. మంట పెట్టారు కాబట్టి, మంట పెట్టినా కానీ ఇంత పెద్ద పార్టీని నేనేమన్నా నిన్నటి దాకా నెత్తిన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, అవేమీ ఆలోచించకుండా బేషజాలు లేకోకుండా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసేసి ఆ, జనసేన పార్టీలో చేరాడు. సరే, అది వేరే విషయం. అయితే ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ ఒక పెద్ద ఆ, ఏమనాలి, ఆ, ఒపేరా అంటారు కదా మీకు. ఒపేరా అంటే తెలిసి ఉండొచ్చు. ఆ, ఒక పెద్ద నాటక ఆ, ప్రదర్శనకి ఆ, ఒక వేదికని ఆ, ఒపేరా అంటారన్నమాట. ఓపెన్ ఎయిర్. ఒక మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి ఒపేరాసు. అంటే ఒక పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్స్ అనుకోండి ఒపేరాస్ అంటే. ఆ ఒపేరాస్ క్రియేట్ చేసేసారండి వీళ్ళు. అంటే వీళ్ళని ఎక్కడో ఎత్తు మీద కూర్చోబెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మాట్లాడుకోండి. తెలుగు భాషలో ఉన్న అక్షరాలు 56 అక్షరాలు ఉన్నాయి. 56 అక్షరాలతోటి మీ క్రియేటివిటీ తోటి మీరు ఏం మాట్లాడతారో అది మాట్లాడండి అని చెప్పేసి వీళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసారు. ఇక వీళ్ళు చాలా రేగిపోయి మాట్లాడిన దానికి ఆ, ఇంకా ఎంతో కొంత ఈయన, నేను రాజకీయాల నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గెలిచాడు, కూటమి ప్రభుత్వం వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి ఈయన నాకుంటది, ముందుంది, ముసళ్ళ పండగ అంటారే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ ఉంటది అని తెలిసి అర్థం చేసుకుని ఏం చేశాడంటే, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని పాట మొదలెట్టేశాడు. ఈ మాట ఎందుకన్నాడు అంటే, ఏమోలే, చేసింది ఏదో చేశాడు, ఇంతకుముందు తప్పు ఒప్పు అయిపోయింది. ఆయన ఆ, ఏమంటారు దాన్ని, అస్త్ర సన్యాసం చేసేసాడు కదా, ఇంకా పాపం అస్త్రాలు లేని వాళ్ళ మీద, ఆ నిరాయుధుల మీద పోరాటం చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఒక యుద్ధ నీతిని ప్రదర్శిస్తారు అని చెప్పి ఈయన అనుకున్నాడు. కానీ ఇది ఆ కాలం ఈ కాలం కాదు కదా, ఇది పోయే కాలం. ఎక్కడికి పోవాల్సిన వాళ్ళని అక్కడికి పంపే కాలం. ఇంకా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారన్నా ఏమన్నా కొంచెం ముందు వెనక ఆలోచిస్తాడేమో కానీ పవన్ కళ్యాణ్ అన్న మాటలకి నిజానికి మామూలు మాటలు కాదు. పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని మనము, నేను కొంతమందిని గారు అంటాను, కొంతమందిని మామూలు పేరుతో పిలుస్తాను. ఎందుకంటే కొంతమందికి మనం అనివార్యంగా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే వయసు రీత్యా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు వీళ్ళందరినీ పిలిచే ధోరణిలో మళ్ళీ నేను ఏకవచనంతో మాట్లాడతాను, కానీ కొంతమందిని ఏకవచనంతో మాట్లాడకూడదు. అయితే ఈ ఈ ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ ముగ్గురి మీద ముప్పేట దాడి చేసి ఒక రకంగా ఆ ఏంటి వీళ్ళ వీళ్ళ అజెండా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తే కనుక మనం ఓడిపోతాం, ఇది గ్యారంటీ. అందుకే మీరు సింహం సింగిల్ గా వస్తుంది అనే ఒక మాటను వాడండి. వాళ్ళల్లో ఎక్కడో 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 ఉన్న ఆత్మాభిమానాన్ని కానీ ఆత్మగౌరవాన్ని కానీ రెచ్చగొట్టండి. రెచ్చగొట్టి ఖైమా కొట్టి ఆ ఆ ఆత్మగౌరవాన్ని బయటికి తీసుకుని వచ్చి ఎవరిలో, పవన్ కళ్యాణ్లో తీసుకొచ్చేసేసి పవన్ కళ్యాణ్ని విడిగా పోటీ చేయించేలాగా, అతనికి 4 పెళ్ళిళ్ళు అంటారా, 40 పెళ్ళిళ్ళు అంటారా, లేకపోతే శుద్ధ పవన్ లోకేష్ శుద్ధపప్పు అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, ఇంకోటి అంటారా,
కొడుకుని సీఎంని చేసుకుంటానికి చంద్రబాబు నాయుడు ఆరాట పడుతున్నాడు అంటారా? ఏమంటారో మీకు తెలీదు. ఈ ఈ ముగ్గురు మటుకు కలవకూడదు అనే ఒక ఎజెండా ఇచ్చాడు వాళ్ళకి. అందుకే వాళ్ళు ప్రతిసారి చూడండి, చంద్రబాబు నువ్వు ఎప్పుడైనా సరే ఒంటరిగా పోటీ చేసి గెలిచావా? ఎప్పుడు నీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అని చంద్రబాబుని. లోకేష్ నువ్వు ఇంకా అక్షరాభ్యాసం కూడా జరగలేదు, ఏంటి అసలు యువకులం పాదయాత్ర మొదలైనప్పుడు వీళ్ళు వేసిన జోకులు, నిజంగా వీళ్ళందరూ కలిసే లోకేష్ తీర్చిదిద్దారండి. వీళ్ళందరికి అవార్డు ఇవ్వచ్చు. అంటే ఒక ఒక మట్టి ముద్దని ఒక బొమ్మగా తయారు చేయటం కావచ్చు, ఒక శిలని శిల్పంగా తయారు చేయటానికి వీళ్ళు కాకపోతే ఆ కృషి అంతా తనను తాను మార్చుకుని తనను తాను ఇవాళ ఈ విధంగా తీర్చిదిద్దుకున్న లోకేష్కి చెందుతుంది. కానీ అలా చేసే విధంగా చేసుకునే విధంగా ప్రేరేపించింది మట్టుకు వీళ్ళే. వీళ్ళు అసలు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ నన్ను అడిగితే. రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా రాజకీయ నాయకులు అవ్వాలి అనుకుంటే గనక వీళ్ళ నోట్లో పడితే చాలు, వాళ్ళు మంచి రాజకీయ నాయకులు అయిపోతారు. అయితే ఇలా మాట్లాడి 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 ఆ దూషణ, కులపరమైన దూషణ, వ్యక్తిగతమైన దూషణ, ఇకపోతే ఆయన రచయిత కాబట్టి మంచి భాషా చాతుర్యంతో ఇలా చెండ్రైపోయాడండి. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, ఏమో అన్ని రోజులు మనవి కాదు. మీరు విధానాల మీద మాట్లాడారా ఏ రోజైనా? ఈ విధానం కరెక్ట్ కాదు, ఇది ప్రజలకి నష్టం చేసేది అని ఏ రోజైనా మాట్లాడారా? రాజధాని రైతుల గురించి మాట్లాడారా? దేని గురించి మాట్లాడారు మీరు అసలు? ఎంతసేపు వ్యక్తిగతమైన దోషణలు దేనికి అంటే ఒకటే ఆన్సరు. చాలా మంది నేను లేస్తే మనిషిని కాదు అంటుంటారు. మనం ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు, కానీ ఇప్పుడు సినిమాలు వాస్తవానికి చాలా దూరం అయిపోయినాయండి. పాత సినిమాలు చాలా వాస్తవాలకు దగ్గరగా ఉండేవి. దాంట్లో ఒకడు చిన్న కత్తి ఒకటి వేసుకుని, ఒక గళ్ళలుంగి ఒకటి కట్టుకొని, నేను ఇప్పుడే జైలు నుంచి వచ్చా, చంపేస్తా, పొడి చేస్తా, నాకు డబ్బులు ఇస్తారా ఎవరా, ఇదిగో ఈ కత్తితోనే ఎంతో మందిని చంపా, ఇట్లా మాట్లాడి భయభ్రాంతులు చేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు. వీళ్ళని ఆక్రౌడీలు అంటా ఉంటారు. అట్లా అసలు వీళ్ళు ఎవరిని కత్తి పెట్టి ఒక్క గీతకి ఇస్తుంది లేదు, కానీ మేము చేస్తామని చెప్తారు. ఏంటంటే వాళ్ళు అలా ప్రదర్శించి ఎదురువారిలో భయం కలిగించేలాగా ప్రదర్శించి వాళ్ళు నిజంగా పిరికి పొందలన్నమాట. మనసులో అసలు ఎంత భయం ఉంటుందంటే వాళ్ళకి మనసులో ఉన్న భయాన్ని కప్పిపుచ్చుకోవటానికే ఇలాంటి వాగాడంబరంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మనసులో భయాన్ని తొక్కిపట్టి నాకు భయం లేదు, నా అంత ధైర్యవంతుడు లేడు, నేను చూడండి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడుతున్నాను అనేవాళ్ళే ఇలా ఉంటారు. అలాంటి వాళ్ళే ఏ ఎండకా గొడుగు పడతారు. అలాంటి వాళ్ళే పార్టీలు మారుస్తుంటారు ప్రతిసారి. వాళ్ళకున్న ఒక ఆదర్శనీయమైన వ్యక్తుల్ని మారుస్తూ ఉంటారు తరచుగా. అది అతని పరిస్థితి అండి. ఆ పరిస్థితిలో పాపం అలా చేశాడు తప్పితే ఆ వ్యక్తిగా అంత చెడ్డవాడని నేను అనుకోను. కానీ ఆ చట్టం ముందు ఒక్కొక్కసారి ముచ్చుతాను చట్టానికి కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళు వెదజల్లిన కాలుష్యం అట్లాంటిది. అతని మనస్తత్వం వల్లనే అతను అలా చేశాడు. అతను తన భయాన్ని కిందకి నొక్కిపెట్టి పైకి ధీమంతుడిలాగా ఆ అసలు భయం అంటే ఎరగని మనిషిలాగా మాట్లాడాడు అనే ఒక షీల్డ్ని అతను వేసుకోవటానికి అతను ఏదంటే అది మాట్లాడగలిగాడు. ఆ ప్లాట్ఫామ్ కల్పించిన వాళ్ళకి
ని ఎక్కువ శిక్షించాలి తప్పితే సూత్రధారులు వేరే ఉన్నారు, పాత్రధారులు వీళ్ళందరూ. కాకపోతే అప్పుడప్పుడు పాత్రధారులకు కూడా వాతలు పెట్టకపోతే, గంటె కాల్చి వాత పెట్టకపోతే, ఏదో అంటారు తెలంగాణలో కర్రు కాల్చి వాత పెట్టకపోతే వీళ్ళు వినరు మాట. ఏమైంది ఇప్పుడు? మాట్లాడాను, అయితే ఏం చేస్తారు అనే ఒక మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తారనమాట. అందుకోసం ఏంటి అంటే, ఇంకొకసారి ఎవరైనా సరే రాజకీయ నాయకుల మీద వ్యక్తిగత దోషణలు, కుటుంబాల గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి, బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడే వాళ్ళకి ఇది ఒక మంచి గుణపాఠం కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు విధానాల మీద ఎంతైనా మాట్లాడండి. ఈ విధానం వల్ల, మీరు తీసుకున్న విధానం వల్ల ప్రజలకు ఇంత నష్టం జరిగింది, దేశానికి ఇంత నష్టం జరిగింది, రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది అని మాట్లాడండి. మిమ్మల్ని ఎవరేమంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరేం బట్టలు వేసుకుంటే నాకు ఎందుకండి? బట్టలు ఇప్పుకుంటే కదా మనకు బాధ. అందుకే కదా ఎంపీని తిట్టింది మనం. ఏంద్రా ఈ ఫ్యాషన్ షో ఏంట్రా అని చెప్పి, స్ట్రీకింగ్ ఏంట్రా అని. మనకు అసలు వాళ్ళు వేసుకున్న బట్టలుతో అవసరమా? వాళ్ళు ఏం పని చేశారనేది ఇంపార్టెంట్ మనకి. మీరు పనుల గురించి మాట్లాడండి, విధానాల గురించి మాట్లాడండి, ప్రజలకు వచ్చే కష్టాల గురించి మాట్లాడండి. మీరు కలకాలం నిలుస్తారు. మీకు పదవులు ఉండక్కర్లా, పదవులు అవసరంలా ఈ పనులు చేయటానికి. ఒక సామాన్య మానవుడు కూడా మాట్లాడొచ్చు. ఏం నేను మాట్లాడట్లా? ఇంకొంతమంది మాట్లాడట్లా? మీరు ఈ విధంగా మాట్లాడండి. తక్కువ మంది చూడొచ్చు మమ్మల్ని, వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మేము మాట్లాడింది రికార్డ్ అయి ఉంటుంది కదా. రేపు ఎప్పుడో ఎప్పుడో ఎవరో ఒకసారి ఆన్ చేస్తే మా మాటలు వింటే, మర్యాదగా ఉన్నాయి మాటలు, సమాజానికి పనికొచ్చేలాగా ఉన్నాయి, సమస్యలకు పరిష్కారం చెప్పకపోయినా సమస్యల్ని అర్థమయ్యేటట్లు చెప్పారు అనే ఒక మాట ఉంటుంది. కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరేసుకుని పడిపోయింది ఆవిడ, ఇలా మాట్లాడొచ్చు కదా అని చెప్పి బూతులు మాట్లాడలేదు అనేది నాకైతే మిగులుతుందిగా. ఇలా ఉండాలి ఒక చర్చ అంటే, ఇలా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, వినేటందుకు వినసొంపుగా ఉండాలి, సూటిగా ఉండాలి, అవసరమైతే గొడ్డలు పెట్టి నరికినట్లు కూడా ఉండాలి. కానీ వీటన్నిటికీ కేంద్ర బిందువు మాత్రం ప్రజలు, ప్రజా సమస్యలే. అప్పుడు మన మీద కేసులు ఉండవు. ఆయన చేతులారా చేసుకున్నాడు, పైగా అస్త్ర సన్యాసం చేశాను అని చెప్పిన నా నా మీద దృష్టి పోతుంది కదా అని అనుకున్నాడు. పోలా, పోదు కూడా. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా సరే, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు భార్యలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీరు తప్పులు చేస్తారు, గమనంలో పెట్టుకోండి. ఆ గమనం లేకపోతే మీ గతి ఇలాగే ఉంటుంది. రైట్. నిజంగా మేడం, ఇలాగ బూతులు మాట్లాడే వాళ్ళని, సభలో బూతులు మాట్లాడినా, బయట ఎక్కడ మాట్లాడినా, ఇలాగ పబ్లిక్గా రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉండి బూతులు మాట్లాడే వాళ్ళని ప్రజలు చెప్పు తీసుకుని కొట్టాలని గట్టిగా డిమాండ్ చేద్దాం మేడం. అంతకు మించి మనం చేసేది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఒకరిద్దరికి జరిగితే ఓహో ఇలాంటి పరాభవం ఉంటుందా? వాడు చూడండి, ఆ దుర్మార్గుడు వాడు అమరావతి మహిళలను అన్నందుకు చెప్పు విసిరితే వాడికి నోరు మూసాడు. అవును. అలాగే నేను ధ్యానం జరగాలి ఇలాంటి వాళ్ళకి. నేను నా జీవితంలో నా మాట పడిపోనంత వరకు కూకట్పల్లి ఆంటీలు అన్నవాడిని నేను విమర్శిస్తూనే ఉంటా. అవునండి. అతను నాతో డిబేట్ కూడా సిద్ధంగా ఉండడు. నేను 2-3 సార్లు ప్రయత్నం చేశా. ఎదురుగానే మాట్లాడాలని నా ఉద్దేశం. ఏంటయ్యా అలా అనడానికి నీ వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ప్రపంచానికి తెలియాలి కదా అని. కానీ నాతో డిబేట్ అంటే పారిపోతున్నాడు. ఏం అంత పారిపోవాల్సిన అవసరం? నేను అంత గయ్యాలినా, లేకపోతే నేను అంత రాక్షసినా? పైగా పృథ్వీ సారీ చెప్పాడు, అందుకని నేను సపోర్ట్ చేస్తా, మాట్లాడతా. నేను ఇలా అనింది తప్పు, నేను ఇలా అనకుండా ఉండాల్సింది కాదు, అది ఒక ఉగ్రవాద సంస్థ, అక్కడ ఇలాగే నేర్పిస్తారు అని చెప్పాడు.
నేను ఆ మాటకి అతనితో నేను పర్సనల్ గా కూడా మాట్లాడా. నేను మిమ్మల్ని ఆ విషయానికి నేను ఇంకొకసారి మిమ్మల్ని విమర్శించనండి, ఆ విషయానికి సంబంధించి మళ్ళీ తప్పులు చేస్తే పొరపాట్లు చేస్తే మామూలే అని చెప్పి నేను మాట్లాడా ఆయనతోటి. అవును. ఏదైనా ఇది ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అవునండి. ధన్యవాదాలు మేడం కృష్ణకుమారి గారు. ధన్యవాదాలు.